సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు చేసే సినిమా సెట్స్ పైకి వెళ్ళడమే కాదు, రిలీజ్ అవడం కూడా ఫిక్స్ అయిపోయింది. లైగర్ కోసం విజయ్ తో సింగిల్ సాంగ్ లో చిందేసేందుకు సమంత రెడీ అంటున్నారు. నేచురల్ స్టార్ నాని తన సినిమాల షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తున్నాడు. అన్నింటికీ మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విషయంలో తగ్గేదే లేదంటున్నాడు. మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే 8 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలా మాటల మాంత్రికుడు ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమా 2023 సంక్రాంతి స్పెషల్ గా రాబోతోందట. ఇక సర్కారు వారి పాట విడుదల తేదీ మాత్రం ఇప్పటికీ తేలలేదంటున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో అనన్య పాండే చేస్తున్న మూవీ లైగర్ 20% ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో కొత్త హీరోయిన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందట. అయితే ఆగస్టు నుంచి ఈ మూవీ విడుదల తేదీని మేకి ప్రీపోన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని కొత్త మూవీ అంటే సుందరానికి షూటింగ్ పూర్తయింది. ఫిలిం టీం ప్యాచ్ వర్క్ కి కూడా గుమ్మడికాయ కొట్టేసినట్టే అంటోంది. అంటే సుందరానికి తర్వాత దసరా అంటూ నాని చేస్తున్న మరో ప్రయోగం షూటింగ్ ఊపందుకోబోతుందట. కేవలం 4 షెడ్యూళ్లలోనే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయబోతుందట ఫిలిం టీం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్యాచ్ వర్క్ పూర్తి కాబోతుందట. వచ్చే నెల 2 వారాల్లో పెండింగ్ ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు సినిమా టీం రెడీ అయింది. హరిహర వీరమల్లు ఏప్రిల్ 2వ వారం నుంచి మళ్లీ సెట్స్ పైకెళ్తుందట. ఆలోపు కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని, అలా ఫిలిం టీం పెండింగ్ షూటింగ్ ని మరో 2 నెలలకు వాయిదా వేస్తోందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ఇప్పటికీ ఏదో ఒక రకంగా వార్తల్లోకి ఎక్కుతోంది. ఇండియన్ క్రికెటర్లు కూడా పుష్ప డైలాగ్స్, డాన్సులతో సోషల్ మీడియాలో సందడి పెంచారు. ఇప్పుడు పుష్ప టీం కూడా వచ్చే నెలాఖరులో లేదంటే మార్చ్ ఫస్ట్ వీక్ లో పుష్ప 2 షూటింగ్ కి రెడీ అవుతోందట.